కానీ దాని నుంచి కానీ అభిషేక్ బెనర్జీ కానీ లేకపోతే ఈవిడ కానీ మమతా బెనర్జీ కానీ కనీసం సువేందు గెలుస్తాడా లేదా ఇంకా అప్పుడు నిర్ణయం జరగలేదు పూర్తిగా ఆ పిఏ మీద అంత కక్ష పెట్టుకుని పర్టికులర్గా అతన్ని అతి దారుణంగా అతను వెళ్ళేటప్పుడు అతన్ని వెళ్ళి చంపడం అత్యంత ఘోరంగా అతన్ని చంపడం అనేది వాళ్ళ యొక్క సంస్కృతి యొక్క నైత్యాన్ని తెలియజేస్తుంది కదా. అంటే వాళ్ళు ఊహించలేదండి. నేను అనేది ఏంటంటే సువేందు అధికారి గెలుస్తాడని కాదు, ఆమె చెప్పేది ఏంటి, మేమే గెలుస్తామని కదా. జనరల్ గా ముఖ్యమంత్రులుగా ఉండే వాళ్ళకి ఎలా ఉంటదంటే, మీరు మనకి కేసీఆర్ గారిని చూసుకున్నా లేకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకున్నా సిద్ధం సభలు పెట్టినప్పుడు వైనాట్ 175 అనే దీనిలో వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే మేము ప్రజలకు మేలు చేశాం కాబట్టి మాకు ప్రజలు మద్దతు పలుకుతారనే ఒక యాటిట్యూడ్ లో ఉంటారు. సో మమతా బెనర్జీ కూడా 3 సార్లు మేము ప్రజల్ని ఆదరణ చూరగొన్నాం కాబట్టి ఈసారి కూడా మేమే గెలుస్తాం, కేవలం భారతీయ జనతా పార్టీ అక్కడక్కడ ఎలక్షన్ కమిషన్ ఉపయోగించి ఏదో కొన్ని ఇచ్చేసింది కానీ మేమే అధికారంలోకి వస్తామనే ఒక దీనిలో ఉన్నారు వాళ్ళు, ఒక భ్రమలో ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే ఆ సువేందు అధికారి పిఏం చంపేసినా ఇంకొకళ్ళ మీద దాడులు చేసినా ఏం కాదనే దీనిగా వెళ్ళిపోయారు. మీరు అసలు ఎలక్షన్స్ ముందు మీరు స్ట్రాంగ్ రూముల దగ్గర కూడా ధర్నాలు చేశారు కదండి మమతా బెనర్జీ గారు స్వయంగా వెళ్ళి. సో అంటే ఏంటంటే ఖచ్చితంగా మేమే వస్తాం అధికారంలోకి అనే భావనలో ఉన్నారు. సో అది బెంగాల్ ప్రజలందరూ కూడా విఫలం చేశారు. ఆమెకు ఒక రకంగా ఆమె అరాచకాలు కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ అత్యాచారాలు కానీ వీటిని అరికట్టలేకపోతుంది అనేది ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఆమెకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ఆమెను ఓటమి పాలు చేసిన గౌరవం. ఎందుకంటే 206 అసలు భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో ఎప్పుడూ కూడా కనీసం ఒక ప్రభుత్వంలో లేని పరిస్థితి. అలాంటి పార్టీని 206 స్థానాల్లో గెలిపించడం అంటే మామూలు విషయం కాదు. ఒక రకంగా తిరుగుబాటు, తృణమూల్ కాంగ్రెస్ మీద తిరుగుబాటు జరిగినట్టు మనం అర్థం చేసుకుంటే కనుక. సో ఎందుకంటే 10-12 సంవత్సరాల క్రితం చాలా స్వల్ప సంఖ్యలో స్థానాలు ఉన్నాయి, వేల మీద లెక్కబడి దగ్గర స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. మరి ఈ రోజు 206 స్థానాలు రావడం అంటే ఏంటి? సో ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్ కి చాలా గడ్డు పరిస్థితులు వచ్చాయి, మమతా బెనర్జీ గారికి కూడా గడ్డు పరిస్థితులు వచ్చాయి. కాంగ్రెస్ ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరటం ఖాయం, దానిలో అనుమానం ఏమి లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వ్యూహమే అది, ప్రత్యర్థిని బలహీనపడినప్పుడే దెబ్బ కొట్టేయటం అనేది భారతీయ జనతా పార్టీ వ్యూహంలో ఒకటి. లేదా వాళ్ళు వాళ్ళతో పాటే ఉండి శివసేన కావచ్చు, లేకపోతే అక్కడ మనం చూసాం మహారాష్ట్రలో కూడా అవసరమైతే వాళ్ళు ముఖ్యమంత్రి పదవిని కూడా త్యాగం చేసి ఫడ్నవీస్ గారు ఉప ముఖ్యమంత్రిగా కూర్చున్నారు కాసేపు. ఆ తర్వాత ఎలక్షన్స్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ చేసింది భారతీయ జనతా పార్టీ. సో బీహార్ లో కూడా చూడండి, వాళ్ళు సైలెంట్ గానే ఉంటారు, వాళ్ళ భాగస్వామ్య పక్షాన్ని కూడా దెబ్బ కొట్టే పరిస్థితులు కూడా ఉంటాయి, చాప కింద ఇలా వెళ్ళిపోతారు వాళ్ళు. అసలు బీహార్ లో అయితే కనీసం పేరు చెప్పుకోవడానికి ఇప్పుడు అక్కడ ఫడ్నవీస్ ఇంకొకళ్ళు ఉన్నారు. అసలు బీహార్ లో అయితే బీజేపీకి ఒక నాయకుడు కూడా లేడు, పేరు పొందిన నాయకుడు కూడా లేడు, అయినా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చేసిన పరిస్థితి కూడా చూడొచ్చు. సో భారతీయ జనతా పార్టీ వ్యూహం చాలా పదునుగా ఉంటది, చాలా ఆచరణాత్మకంగా ఉంటది. ఖచ్చితంగా వాళ్ళు చెప్పి మరీ కొడుతున్నారు. చెప్పి మరీ కొడతామంటే మేము బీహార్ ఎన్నికలు అయిపోగానే ఇంకో వెస్ట్ బెంగాల్ కొట్టబోతున్నాం, నెక్స్ట్ మా టార్గెట్ వెస్ట్ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్ కొట్టేశారు, రేపు తెలంగాణ అనేది కూడా ఇచ్చారు వాళ్ళు. సో వాళ్ళు ఆ విధంగా మన సదరన్ స్టేట్ లో ఒక్క తమిళనాడులోనే వాళ్ళ యొక్క ఆటలు కానీ పప్పులు కానీ ఉడకలేదు, వాళ్ళ ఆటలు సాగలేదు. వాళ్ళు అనుకున్న విధంగా ఏది కూడా జరగదు ఏంటంటే తమిళనాడులోనే. మిగతా ఎక్కడైనా కూడా వాళ్ళు అడిగిన ఒరిస్సాలో కూడా, ఈవెన్ ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారిని చూసుకున్నా కూడా వాళ్ళు ఎలా వాళ్ళు అధికారం పొందగలిగారో మనం చూసాం. సో ఇక్కడ ఒకసారి కానీ నేనేదంటే వెస్ట్ బెంగాల్ మాత్రం అక్కడ మమతా బెనర్జీ గారి మీద తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు నేపథ్యంలో ఇప్పుడు బలహీన పడిపోయి ఉంది. కాబట్టి ఇదే అదునుగా తృణమూల్ కాంగ్రెస్ ని నామరూపాలు లేకుండా చేయటానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుంది. అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. ఆ యువాల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి అనేది నేను అంటాను. అంటే మహారాష్ట్ర కేసు వేరు, మహారాష్ట్రలో జరిగినటువంటి పరిస్థితులు వేరు, అక్కడ ఉన్నటువంటి సందర్భం వేరు, అవన్నీ వేరు. కానీ న్యాచురల్గా మహారాష్ట్రలో జరిగినట్టుగా జరుగుతుంది అనేది అందరూ మాట్లాడుతున్నటువంటి మాట నిజానికి. కానీ ఇక్కడ అంటే చెప్పండి కాదు సార్, ఒక నిమిషం. మహారాష్ట్ర అంటే నేననేది ఏంటంటే ప్రత్యర్థి పార్టీని దెబ్బతీసుకునే భాగస్వామ్య పక్షాల్లో నేను ఎలా పెద్దవాడికి కనపడాలనేది అక్కడ వ్యూహం. ఇక్కడేంటి దేశ సమగ్రతని తీసుకొచ్చారు. అక్కడ రైతుల సమస్యలు కానీ స్థానిక నినాదం కానీ మహారాష్ట్రలో తీసుకొచ్చారు. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఏంటి చొరబాటుదారుల సమస్యని ప్రధానంగా ప్రొటెక్ట్ చేసింది బీజేపీ. అదే విధంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ చేష్టలు ఉడికిపోయి ఉంది,
సిపిఎం పార్టీ చుడికిపోయి ఉంది. ఇక్కడ తృణమూల కాంగ్రెస్ నే దెబ్బ కొడితేనే మనం ఇక్కడ రాగలమని నిర్ణయించుకుంది కాబట్టి అది మొదట్లో ఎలక్షన్ కమిషన్ ద్వారా వెళ్ళి ఉండొచ్చు, ఈడీ ద్వారా వెళ్ళి ఉండొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ వాటి ద్వారా వెళ్ళి ఉండొచ్చు, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినప్పటికీ, లేకపోతే గవర్నర్ కూడా అక్కడ ఏ విధంగా ఆయన పాత్ర పోషించారో చూడొచ్చు. సో అవన్నిటికి తోడు మమతా బెనర్జీ యాటిట్యూడ్ ఏంటి, నేను అత్యాచారాలు జరుగుతున్నా కూడా ఒక స్టెప్ వెనక్కేసి వాటి మీద యాక్షన్ తీసుకుంటాం, కానీ లేదంటే ప్రజల నుంచి అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఉన్నారనేది కూడా అవన్నీ కూడా విస్మరించిందామా, విస్మరించబట్టే ఆ విధమైన దీనికి లోనే ఈ రోజు ఈ దయనీయమైన పరిస్థితి కారణంగా మనం చెప్పచ్చు. చెప్పండి సార్, చెప్పండి. సో మళ్ళీ మస్తాన్ గారికి ఏదో టెక్నికల్గా ఏదో పెద్ద ఇబ్బంది జరిగిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఏదేమైనా సరే తృణమూల్ కాంగ్రెస్ అనేది దాదాపు అయిపోవచ్చింది అనేది పరోక్షంగా ఇద్దరు గెస్టులు కూడా మనకి చెప్తూ ఉన్నారు. దాదాపు పట్టుపట్టి పుల్లారావు గారు అయితే దాన్ని బహిరంగంగా అనౌన్స్ చేయడానికి వీల్లేదు, దాన్ని బహిరంగంగా దాన్ని చెప్పే పరిస్థితిలో లేం మనం అని ఆయన చెప్తూ ఉన్నారు. ఆ మాట చెప్పలేం మనం, కానీ ఆ దిశగానే వెళ్తుందని ఆయన చెప్తున్నారు. మస్తాన్ గారు కూడా పరోక్షంగా దాదాపు అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మస్తాన్ గారు కట్ అయిపోయింది, ప్లీజ్ కంటిన్యూ. సార్ ఇక్కడ బాగా గాలి వాన లాగా వస్తా ఉంది, దానివల్ల కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు విషయం ఏంటంటే సువేందు అధికారి గారు ఆయన పరిపాలన పరంగా నిర్ణయాలు తీసుకుంటా ముందుకెళ్తా ఉన్నారు. ఓ పక్కన మత పెద్దలకి ఆమె ఏదైతే ఇచ్చిందో కొన్ని మతాలకు సంబంధించి రెమ్యునరేషన్ అవన్నీ తీసేసుకోవటం, అదేవిధంగా స్కాముల మీద దృష్టి సారించడం, బిఎస్ఎఫ్ కి ఏదైతే ఆ ల్యాండ్ ని బదలాయించడం, చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హెచ్చరికలు జారీ చేయటం, ఇవన్నీ కూడా ఆయన దూసుకెళ్తూ చేస్తూనే ఓ పక్కన తృణమూల కాంగ్రెస్ ని దెబ్బతీసే కార్యక్రమాలు. ఎందుకంటే ఆయన స్వయంగా ఆయన పర్సనల్ అసిస్టెంట్ దారుణంగా చిగ్గురైన పరిస్థితి. అలా ఎవరైతే హింసాత్మక చర్యల్లో పాల్గొనే బ్యాక్గ్రౌండ్ తృణమూల కాంగ్రెస్ నేతల్లో ఉందో వాళ్ళందరినీ ఏరిపారేసే కార్యక్రమం, వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. పక్కన చొరబాటుదారులను ఏ విధంగా అయితే గుర్తిస్తా పంపించేయాలని ప్రయత్నిస్తా ఉన్నారో, తృణమూల కాంగ్రెస్ లో హింసాయుత కార్యక్రమాల్లో కార్యకలాపాల్లో పాల్గొనే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తా ఉన్నారు. సో అది చురుగ్గా సాగుతుంది. అందుకు అనుగుణంగా గతంలో వెళ్ళిపోయిన పోలీస్ అధికారులు కూడా తీసుకొచ్చి డీజీపీ స్థాయిలో నియామకం కూడా చేసిన పరిస్థితి కూడా గమనించాలి మనం. సో ఇవన్నీ ఏంటంటే మమతా బెనర్జీకి చాలా గడ్డు కాలం ఎదుర్కొంటుంది. ఆ గడ్డు కాలం నుంచి ఆమె బయటపడే అవకాశాలు ఇప్పుడప్పుడే అయితే కనిపించట్లేదు, దానిలో అనుమానం లేదు. ఎందుకంటే రానున్న 4.5 సంవత్సరాల్లో ఈ పోరాటాలన్నీ చేసి కార్యకర్తల్ని, నేతల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీల్ని కాపాడుకోవడం అనేది చాలా కత్తి మీద సాము, మామూలు విషయం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇండి కూటమి ప్రయాణం ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా? అదే సార్, ఇక్కడ ఇండి కూటమి ఏంటంటే ఒక పక్కన మనం ఇదంతా వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడాం సార్. ఇప్పుడు మోడీ గారు 3 సార్లు అంటే 12 ఏళ్ళు అవుతోంది, ఆయన మీద కూడా అసంతృప్తి రాసుకున్న పరిస్థితి అయితే దేశంలో ఉంది. నిత్యావసర వస్తువుల ధరల పరంగా కానీ, లేదంటే విదేశాంగ విధానంగా, ఇంకా అనేక రకాలుగా, లేకపోతే అత్యధిక కాలం అధికారంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కొంత అసంతృప్తి ప్రజల్లో పెరుగుతూ ఉంటుంది. సో దానికి సరైన ప్రత్యామ్నాయం మన కాంగ్రెస్ రూపంలో కనపడతలేదు, ప్రాంతీయ పార్టీలుగా విడిపోయి ఉన్నారు. సో కానీ ప్రజల్లో అసంతృప్తి కనుక రేకెత్తితే, పంజాబ్ లో ఏ విధంగా అయితే ఆపును తీసుకొచ్చి కూర్చోబెట్టారో, ప్రత్యర్థి పార్టీలు ఎవరైనా సరే వాళ్ళని గెలిపించి కూర్చోబెట్టే పరిస్థితి కూడా ఉంటాయి. తమిళనాడులో కూడా అదే జరిగింది. డిఎంకే అన్న డిఎంకే ప్రత్యామ్నాయం చూసుకున్నారు, ఆయనకు అనుభవం లేకపోయినా తీసుకొచ్చి ముఖ్యమంత్రి పేరు మీద కూర్చోబెట్టారు. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు ఇండియా కూటమి ఏ విధంగా అడుగులు వేస్తుంది, ఆ అవకాశాన్ని, ఆ బీజేపీ మీద పెరుగుతున్న వ్యతిరేకతని, అసంతృప్తిని ఏ విధంగా క్యాష్ చేసుకున్నది అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఎవరైతే స్టాలిన్ గానీ, మమతా బెనర్జీ గానీ స్ట్రాంగెస్ట్ లీడర్స్ ఇండియా కూటమిలో. సరే ఉత్తరప్రదేశ్ లోనేమో అక్కడ జావు గారిపోయి ఉన్నారు, అఖిలేష్ యాదవ్ గారు అక్కడ యోగి ఆదిత్యనాథ్ దెబ్బకి. సో వీళ్ళందరూ కూడా కూడబలుకుని ఏ విధంగా అయితే ఒక ఇండియా కూటమిని తిరిగి నిర్మిస్తారనేది చూడాలి. అది కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ మీద అయితే కొంత వ్యతిరేకత, అసంతృప్తి అయితే ప్రజల్లో పెరుగుతున్న వాస్తవం. చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నిరీక్షించి మరి మీరు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మాకు విలువైనటువంటి విషయాలన్నీ తెలియజేసినందుకు